వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొందరు పెద్దల ప్రయోజనాల కోసం అవసరం లేకుండా విశాఖ నగరం దస్పల్లా హిల్స్ లో ప్రతిపాదించిన 100 అడుగుల రహదారి విస్తరణను హైకోర్టు నిలిపివేసిందని జనసేన కార్పొరేటర్ పూర్తి యాదవ్ తెలిపారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం కొందరు ప్రైవేటు వ్యక్తుల బహుళ అంతస్తుల నిర్మాణాల అనుమతుల కోసం జేవీఎంసీ ఆగమేఘాల మీద రోడ్డు ప్రతిపాదన నోటిఫికేషన్ను ప్రకటించిందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధమని తెలిసి కూడా మేయర్ గొలగాని హరివెంకట కుమారి జీవీఎంసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనం కోసం నిర్మించాలనుకున్న రోడ్డుకు జీవీఎంసీ నుంచి 4,64,00,000 రూపాయల నిధులను మంజూరు చేయించారని విమర్శించారు. 2,000 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు ఇచ్చేందుకు సీఎం పేషి ప్రత్యేక అధికారి ధనుంజయ రెడ్డి ఒత్తిడితో పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, జీవీఎంసీ కమిషనర్ సాయి శ్రీకాంత్ వర్మలు హడావిడిగా ఫైళ్లు కదిపారని ఆయన మండిపడ్డారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నేత పీవీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాలో కట్టుకథలు అల్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరచడానికి కుట్ర జరిగిందని విమర్శించారు. ఏ విధంగా దస్పల్లా భూముల్లో ఉన్నటువంటి యజమానులతో భయపెట్టి లోపరుచుకొని డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ అయినటువంటి అప్పటి ఇన్ఛార్జ్ విజయసాయి కుటుంబ సభ్యులకి ఏ విధంగా ఎష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్కి రాసి పెట్టారు. 22A ఉంటుండగా పెండింగ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసినటువంటి ఆ డెవలప్మెంట్ అగ్రిమెంట్ని అంత ఆగమేఘాల మీద ఎందుకు చేయాల్సి వచ్చింది? దాని తర్వాత 22A నిషేధిత జాబితాలో నుంచి ఆ భూముల్ని ఎత్తివేయడం, ప్రైవేట్ భూములుగా చిత్రీకరించడం, ఇప్పుడు ఏకంగా అధికారం ఉంది కదా అనేటువంటి ఒక అహంతో దస్పల్లా భూముల్లో 100 అడుగుల రోడ్డు వేసేయాలి అర్ధరాత్రి మీద. ఆ 100 అడుగుల రోడ్డు కేవలం ఎష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్కి బహుళ అంతస్తులు నిర్మించడానికి పర్మిషన్స్ కావాలంటే మినిమం 80 అడుగుల రోడ్డు ఉండాలి. దానికోసం 100 అడుగుల రోడ్డు ప్రతిపాదించారు. ఉడా మాస్టర్ ప్లాన్ని వీళ్ళు ఆ రోడ్ని 100 అడుగుల రోడ్డుగా వీళ్ళు ముందస్తుగానే తీర్చిదిద్దేశారు. ముందరే చెప్పాం, అది మాస్టర్ ప్లాన్ కాదు, విజయసాయి స్కెచ్ అని చెప్పి అప్పుడు కూడా ఉడా మాస్టర్ ప్లాన్కి అభ్యంతరాలు జనసేన పార్టీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏకంగా ఆర్డీపీ ఏదైతే రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఏకంగా 100 అడుగుల రోడ్డుకు గాను మాస్టర్ ప్లాన్ విరుద్ధంగా కొంతమంది వైసీపీ అన్యాయాలకి ఇల్లుకి ఎటువంటి దెబ్బ తగలకుండా ఆ ఇల్లు కోల్పోకుండా టీడీఆర్ కొట్టేసే దానికి భాగంగా ఆర్డీపీనే అలైన్మెంట్ని మార్చేసిన సంగతి పాత్రికేయులందరికీ కూడా వాస్తవాలతో తేటతెల్లం చేయడం జరిగింది. ఇట్లు గెలుచుకొని 151గా నెగ్గి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్టులను కూడా దూరం చేసుకున్న తర్వాత భారతదేశ సినిమా రంగంలో ఉన్న ఏకైక పనికిమాలిన డైరెక్టర్ అనిపించుకున్నటువంటి ఎవరైతే రామ్ గోపాల్ వర్మ అనే ఒక మనిషి ఉన్నాడో అతనితో పెట్టుకుని ఒక వ్యూహం అనే ఒక సినిమా తీసి ఒక చౌకబారి సినిమాలో అనిపిస్తుందో చూస్తుంటే, విజువల్స్ అవి చూస్తుంటే మాకేం అభ్యంతరం లేదు, మీ సినిమాలు మీరు తీసుకోవచ్చు. కానీ మా నాయకుడిని, ఇతర ప్రతిపక్ష నాయకుల్ని అత్యంత కించపరిచే విధంగా, వ్యక్తిత్వ హననం చేసే విధంగా ఆ స్టేజ్ మీద మీరు చూడొచ్చు, మన మీడియా కూడా చూపించారు క్లియర్గా. ఆ హావభావాలు, ఆ డైలాగ్స్ అని పెట్టి రామ్ గోపాల్ వర్మ అనే ఒక పనికిమాలిన వెధవ, ఒక చెత్త వెధవ ఒక డైరెక్టర్ ఉంటే దేశంలో స్త్రీలకు సంబంధించి, నైతిక విలువలకు సంబంధించి, సమాజంలో కుటుంబ విలువల్ని దిగజార్చే విధంగా మీడియాలో తరచుగా మాట్లాడే ఒక పనికిమాలిన డైరెక్టర్ని పట్టుకుని వీళ్ళ సినిమా తీయించుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ స్థాయిలో దిగజారిపోయిందో ఆలోచించమని ఇవాళ ప్రజలకు మీడియా ద్వారా వినవిస్తున్నాం. మిమ్మల్ని పరిపాలించమని, సుపరిపాలనమని అడిగితే ఇటువంటి పనికిమాలిన విధంగా డైరెక్టర్ని తీసుకొచ్చి సినిమాలు పెట్టి అదేదో పెద్ద అట్టహాసంగా ఏదో మీ గొప్పతనం చూపించుకోవడానికి చూపించే ప్రక్రియని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.